గుడ్ మార్నింగ్, నమస్తే. ఇది మేము బతుకమ్మ ఆడుకునే ప్లేస్. అటు చూపెట్టు. సిహెచ్పి సింగరేణి ఏరియా. వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చీరల అమ్మవారి గుడికి వెళ్తున్నాం. అది అక్కడ డౌన్లో ఉంటుంది. అక్కడ శారీస్ భక్తులు పెట్టినవి ఉంటాయి కదా, అవన్నిటిని కొంచెం ఫోల్డ్ చేసి ఫ్రైడే రోజు వేలంపాట ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ ఎవరైనా వేలంపాటకు వచ్చేసేయండి. ఇక్కడ ఎవరైనా వ్లాగ్ అయితే దగ్గర వాళ్ళు చూస్తుంటే ఫ్రైడే రోజు అన్నదానం కూడా ఉంది. అడ్రస్ లింక్ వచ్చేసి కామెంట్స్ లో అడగండి, చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న అన్నప్రసాదం. చాలా మంది అన్నదానం అంటే అట్లా అనద్దు, అన్నప్రసాదం వేరు అన్నప్రసాదం వేరు అంటున్నారు. అందుకే అన్నప్రసాదం ఉంది ఫ్రైడే రోజు. అండ్ వేలం పాట కూడా ఉంది. అమ్మవారి చీరలు ఎవరికైనా కావాలంటే వేలం పాట కూడా పాడుకోవచ్చు. సో ఇక్కడ నేను మెట్లు యాక్చువల్లీ ఇవి ఎక్కక చాలా డేస్ అయిపోతుంది. బాగుంటుంది అనమాట ఇక్కడ చూడడానికి. అంతా చూపిస్తాను చూడండి. భవానీ మాతను చూపెట్టినా. ఇక్కడ ఇది మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. నేను అందుకే అర్థాను వెదర్ చాలా బాగుంది అక్క. సూపర్. బ్రిడ్జ్ చూపెట్టచ్చు కదా. చూపించిన అంతా కిందికి చూపెట్టు, ఇంకా బాగుంటది. ఇంకా ముందుకు వెళ్తే బాగుంటది. చూపించిన బాగుంది. చెట్లు ఇదంతా బాగుండేది. సపోటా చెట్లు. జాతమ్మా అక్కడ పడితే ఇలా ల్యాండ్ అవుతావు మరి. బాగుంటుందండి ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది. అంటే రేర్లీ వస్తాం ఎప్పుడైనా అమ్మవారి టెంపుల్. ఇప్పుడు టెంపుల్ దగ్గర నేను చాలా వీడియోస్ తీస్తున్నాను కదా, అక్కడ అమ్మవారు వెలిసింది మాత్రం ఇక్కడ టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడనే ఉంటుంది. కానీ ఇంత దూరం రాలేమనేసి అక్కడ టెంపుల్ అనేది కట్టించారు. ఇంత బాగుంటుంది అంటే చాలా సూపర్ అనిపిస్తుంది నాకు ఇటు వస్తే. ఇప్పుడు రేర్లీ 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటాం. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది, నాగమ్మది. చాలా పెద్దగా ఉంటుంది. నాకంటే హైట్ పాము ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. సో ఎందుకో సరదాగా వ్లాగ్ తీయాలనిపించింది, అందుకే తీస్తున్నాను. సో క్యూట్. టెంపుల్ చూసారు ఎంత బాగుందో. మా అమ్మ అయితే ఇంకా మెట్లు దిగుతూనే ఉంది కావచ్చు. సో ఇంకా చూపిస్తానే మేము చీరలు అవన్నీ ఇట్లా చేస్తాము అనేసి. ఇక్కడ మేము ఎప్పుడు సిహెచ్పి వచ్చినా ఫస్ట్ చూపించిన గుడి దగ్గరికి వస్తుంటాం. ఇక్కడైతే చాలా లాంగ్ అవుతుందండి. అంటే మెట్లు దిగి మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఎవ్వరూ ఎక్కువ రారు, ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారనమాట. కానీ అమ్మవారు వెలిసింది మాత్రం ఇక్కడే. సో చాలా బాగుంటుంది లోపల. ఇదంతా సిహెచ్పి అంటే సింగరేణి ఏరియాకి సంబంధించినది. సో చెట్లు కానీ ఎంత చల్లగా ఉందంటే అసలు రాబుద్ది కాలేదు నాకైతే. చాలా బాగా. ఇంకా టెంపుల్ని ఇంకా పెద్దగా చేశారనమాట. ఫస్ట్ ఉన్నదానికి కంటే ఇంకా చాలా పెద్దగా అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా నాగమ్మ ఉంటుంది అనేసి, పాములాగా. సో అదైతే తీసేసినట్టున్నారండి, చిన్నది చేశారు. సో అంటే మేము రాక చాలా డేస్ అవుతుందని అర్థం. నేనైతే ప్రీవియస్ 2 ఇయర్స్ బ్యాకో 3 ఇయర్స్ బ్యాకో చూసాను, అప్పుడు ఉండింది ఆ టెంపుల్. ఇప్పుడైతే దాన్ని తీసేసినట్టున్నారు, చిన్న నాగమ్మని పెట్టారు. ఇక్కడ చూసారా అమ్మవారు. సో ఇక్కడనే వెలిసింది అమ్మ. ఇంకా మాకు అక్కడ దగ్గర ఉంటుంది అనేసి ఎప్పుడు టెంపుల్కి అక్కడికి వెళ్తూ ఉంటాం. అక్కడైతే ప్రతి నవరాత్రులకి అమ్మవారి విగ్రహం పెట్టి 9 డేస్ అయితే మనం కొలుస్తూ ఉంటాం కదా. సో 9 డేస్ తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి తీసేస్తారనమాట. అక్కడ టెంపుల్లో ఏముండదు, మొత్తం ఇక్కడ కింద టెంపుల్లోనే ఉంటుంది. ఇక్కడే మెయిన్ టెంపుల్ కదా అక్క. అమ్మవారు ఇక్కడనే వెలిస్తే ఇక్కడ కొంచెం లాంగ్ అవుతుందని అక్కడ టెంపుల్ మళ్ళీ కట్టారు. ప్రశాంతంగా ఉంది అసలు. చాలా డేస్ తర్వాత ఇక్కడికి వచ్చాము. చల్లగా బాగుంది. అన్ని చెట్లే, మొత్తం ఇటు ఒక అడవి టైప్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తుంటే మీ అక్క తీసేసిందా అని అంటారు, అందుకోసం అని.
కానీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి, కాపీరైట్ వస్తుంది. అది ఎక్కువ సౌండ్ వినబడితే వస్తుంది. హాయ్ చెప్పండి. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉండిందో చెప్పలేని మాటల్లో. చాలా పీస్ఫుల్గా అనిపించింది, మనసు అంత ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. మేము ఎందుకు వచ్చామంటే చీరల వేలంపాటు ఉండిందండి ఫ్రైడే రోజు, అదే రోజు అన్నప్రసాదం కూడా ఉండింది. అందుకోసమే ఇక్కడ చీరలు అంటే పోయినసారి అమ్మవారికి పెట్టినవైనా శ్రావణంలో పెట్టినవైనా చీరలు ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఇక్కడ వేలంపాట చేస్తారనమాట. సో అందులో చీరలల్లో కొంచెం క్వాలిటీ తక్కువవి పట్టు చీరలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ చేసేసి దేనికి దానికి ప్రైస్ చేస్తున్నారనమాట. త్రీ శారీస్ లెక్క చేశారు. ఒకటేమో క్వాలిటీ తక్కువది, ఒకటేమో పట్టు శారీస్, ఇంకొకటి మీడియంలా అట్లా పెట్టడానికి మేము అందరం వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని చీరలు అయితే చూస్తున్నాము. కొంచెం పాతవైనవి అవి అయితే తీసేసాము. కొన్ని అవన్నీ ఎలుకలు కొట్టాయి, కొన్ని ఏమో డ్యామేజ్ అయిపోయాయి, కొన్ని ఏమో చీకిపోయాయి అనమాట. సో అవన్నీ మంచిగా తీసేస్తే బాగుంటుంది, ఎందుకంటే వేలంలో తీసుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి కదా, మరి డ్యామేజ్డ్ శారీస్ తీసుకుంటే బాగుండదు అనేసి ఇక్కడ మేము అన్నీ చేస్తున్నాం. కానీ చాలా బాగా వచ్చాయి అమ్మవారికి. తీస్తున్న కొద్దీ వస్తున్నాయి ఆ రూమ్లో నుంచి బస్తాలు. ఇక్కడైతే మేము వచ్చాం కదా, మమ్మల్ని కూడా శారీస్ సెలెక్ట్ చేసుకోమన్నారు డబ్బులకే. ఇంకా మాకైతే కొన్ని శారీస్ బాగా నచ్చాయి, కానీ కొంచెం నార్మల్గా కట్టుకోవద్దు కదా ఈ శారీస్. ఎప్పుడైనా టెంపుల్స్కి వేములవాడ మాకు చెప్తున్నాను అనమాట, టెంపుల్స్ ఏదైనా కానివ్వండి, దేవస్థానానికి వెళ్ళినప్పుడు మనం మంచిగా నీట్గా ఉన్నప్పుడు, అంటే మనకు ఆడవాళ్ళకి మంత్లీ అవుతూ ఉంటుంది కదా, అలాంటి సందర్భంలో కట్టకుండా పూజల టైంలోనే ఇట్లా కట్టుకోవాలి. ఇంకా అందుకే చూస్తున్నాం, చాలామంది తీసుకున్నారండి, ఇవి సగం వరకు అయిపోయాయి అనమాట. సో ఎక్కువ చెప్పాలంటే పట్టు చీరలు అంటే క్వాలిటీ మంచిగా ఉన్న శారీసే ఎక్కువ వచ్చాయి. కొన్ని శారీస్ అయితే అమ్మవారికి కట్టినవి కూడా ఉన్నాయి, కొన్ని కట్టనివి కూడా ఉన్నాయన్నమాట. కానీ అమ్మకు తీసుకొచ్చిన శారీ అమ్మకు చెందినట్టే కాబట్టి ఇంకా చాలామంది అయితే తీసుకున్నారు. మంచి క్వాలిటీలో ఉన్నాయి శారీస్ అయితే. సో ఇంక అన్నీ ఇక్కడ సపరేట్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ మేము 4 పార్ట్స్ అనుకున్నాము, కానీ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎవరైనా ఇక్కడ దగ్గర వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక ఫ్రైడే రోజు వేలంపాట అయితే జరుగుతుంది. అమ్మవారికి కట్టిన చీర మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ అన్నదానం కూడా ఆ రోజే ఉండింది. ఖచ్చితంగా అందరూ రండి, చాలా బాగా జరుగుతుంది. వినాయకుడికి అమ్మకి 2 సార్లు అంటే ఒకటేసారి పెడతారనమాట అన్నదానం, అంటే 2 కలిపి ఒకటేసారి పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా మా దగ్గర ఇంతే, వినాయకుడిది మన దుర్గమ్మది 2 ఒకటేసారి పెడతాం. ఈ డే 3 నవరాత్రి రోజు టెంపుల్లో మాకు ఇట్లా జరిగింది. మేము 9కి వస్తే ఇక్కడనే దాదాపు 12 అయిపోయిందనమాట. అందరూ శారీస్ అయితే మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి నచ్చినవి. ఇంకా కొన్ని శారీస్ అయితే వేలంలో పెట్టేస్తాం కాబట్టి ఇట్లా జరిగిందనమాట. సో వీడియో నచ్చిందా? మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. షార్ట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కాండి. మా బతుకమ్మ వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనేసి అనుకుంటున్నాను. నా హోప్ ఏంటంటే ఇందులో ఉంటే ఎప్పటికీ డిలీట్ కూడా కావు కదండి. సో అందుకే అన్నీ పోస్ట్ చేస్తున్నాను, నాకు మంచిగా మెమరీస్గా ఉంటాయి అనేసి. మాకు ఇంకా 1 year వరకు ఇలా అంత పెద్ద ఫెస్టివల్ అయితే ఏముండదు, ఇదే మాకు చాలా పెద్ద పండగ. మాకు సంక్రాంతి కూడా అంతది కాదు, దీపావళి కూడా కాదు, బతుకమ్మ అంటేనే మాకు చాలా పెద్ద పండగ అనమాట. అందుకే ఇవన్నీ షేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇంకా బాయ్ మరి, బాయ్.